మంచిదండి. దయచేసి కొంత సమయాన్ని దేవుని యొక్క సముఖమందు జాగ్రత్తగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. మరి మన మధ్యలో దేవుని యొక్క దాసులు ఉన్నారు. వారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. సమయాన్ని వారు దృష్టిలో పెట్టుకున్నారు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరే లేటుగా వచ్చారు కాబట్టి దీనికి ఏమాత్రం బాధ్యత మాకు లేదని మనం చేస్తున్నాం. మరి నాతోటి సహదాసులుగా ఉన్నటువంటి సోదరులు సందీప్ గారు మొదట కొన్ని మాటలు తెలియజేస్తారు. ఆ తర్వాత మరి మాకెంతో సుపరిచితులైనటువంటి దైవజనులు శ్రీమంత్ గారు తర్వాత ఆయన కూడా కొన్ని విషయాలు ఈ సమయంలో వాక్యం నుంచి తెలియజేస్తారు. ఆ తదుపరి మరి హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనులకు మరి సమయం ఇవ్వబడుతుంది. ఆయన కూడా కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. దేవుని నామానికి స్తోత్రములు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవ సేవకులకి, స్టేజ్ మీద ఉన్న దేవ సేవలందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కుటుంబముని ప్రేమించి దూరం నుంచి వచ్చిన బంధువర్గాలు, స్నేహితులు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను వాక్యం చెప్పదలుచుకోలేదు, కానీ సువార్తమ్మ గురించి కొన్ని విషయాలు తెలియజేసుకోవాలని నేను ఆశపడుచున్నాను. 7 ఏళ్ల క్రితము ఒక ఆదివారం రోజున చర్చికి వెళితే అప్పుడే నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆంధ్రయ్య గారు ఇలాగా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు అని ఆ రోజు వాక్యంలో పాస్టర్ గారు చెప్తే అప్పుడే నేను మొదటిసారిగా దాని గురించి తెలుసుకున్నాను. నా దగ్గర బండి లేదు, జీవన్ హాస్పిటల్కి వెళ్తున్నావా అని అంటే వెళ్తున్నాను అని అంటే నేను కూడా వస్తాను తీసుకెళ్ళు అంటే తీసుకెళ్లారు. సో మొట్టమొదటిసారిగా ఎవరు లేదు, హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా ఆయన సీరియస్గా వెళ్ళలేదు, ఆ స్టేజ్కి వెళ్ళలేదు. సో నేను ఎక్కడ వార్డు అని తెలుసుకొని లోపలికి వెళ్ళి చూస్తే డోర్ ఎంటర్ అయ్యగానే ఒక దృశ్యాన్ని చూశాను. సువార్తమ్మన్ గారు అనుకుంటే ఇప్పుడు కూడా నాకు అదే దృశ్యం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే ఆంధ్రయ్య గారు బెడ్ మీద పడుకొని అంత భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నారు, కాలు ఊపుతూ అలాగా ఊరికే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. నేను వెనక నుంచి చూస్తున్నాను, ఇంకొక వ్యక్తి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సువార్తమ్మ గారు. అంటే మామూలుగా చాలా వరకు ఎవరైనా సేవ చేయాలన్నా పరిచర్య చేయాలన్నా మనుషుల దృష్టిలో పడాలి, మనుషులకు కనపడాలి అన్నట్టుగా సేవ చేస్తారు. కానీ ఎవరూ లేదు, తన తమ్ముడు బాధలో ఉంటే తల్లిగారు అంటున్న సువార్తమ్మ గారు ఆయన కాళ్ళు ఒత్తి పరిచర్య చేస్తుంటే నేను 1 నిమిషం 5 నిమిషాల పాటు అక్కడే నుంచుకొని ఆ దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. నేను సువార్తమ్మ గారు అనుకున్న ప్రతిసారి నా మదిలో మెలిగే దృశ్యము ఇది ఒకటే. దాంతోపాటు అనేక సార్లు ఆమె బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆమె కోసం వెళ్ళి ప్రేయర్ చేసేవాళ్ళం. ఇక్కడ మునేశ్వర్ లేఅవుట్లో కూడా ఆమెకి ఇలాగ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు వస్తే ఆమె మాటలు రాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా దండం పెట్టి ప్రార్థన చేయండి అని తన సైకిల్ ద్వారా ఏమేమో చెప్పడానికి ప్రయత్నం చేసేది, కానీ అర్థమయ్యేది కాదు. అయినప్పటికీ ప్రార్థన చేసేమో అంటే చేయండి అని చెప్పి అడిగి ప్రార్థన చేయించుకునేది. ఇవి కొన్ని అనుభవాలు నాకు తెలిసిన విషయం. సో మీకు కొన్ని విషయాలు నేను పంచుకోవాలి అని ఆశపడ్డాను. వాటిలో ఇవి కొన్ని విషయం. మరొక విషయం ఏమిటంటే ఆమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నది. మీ అందరికి బాగా తెలుసు, మాకన్నా కూడా. నూకరాజు 6 నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు ఆమె భర్తను పోగొట్టుకున్నది. అప్పటి వరకు యేసు ప్రభువుని ఆమె ఎరగలేదు. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్నాక ఆమె నడత ఎంత జాగ్రత్తగా ఉన్నదో, ఎంత పరిశుద్ధంగా ఉన్నదో అని ఆమె గురించి సాక్ష్యాల ద్వారా నేను వింటూ వస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ కుటుంబంలో మొట్టమొదటిసారిగా జకరయ్య గారు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆంధ్రయ్య గారు నాకు చెప్పేవాళ్ళు, మా అన్న తెలుసుకొని ఒక్కరోజు ఉన్నట్టు ఉండిచ్చి నేను యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాను అని చెప్పి మా అన్నయ్య అన్నాడు. తర్వాత మేము రక్షణ పొందాము అని చెప్పారు. మామూలుగా ఒక పురుషుడు దేవుణ్ణి నమ్ముకుంటే అంతగా ఎఫెక్ట్ ఉండదు. కానీ ఆమె ఒక స్త్రీ, భర్తను పోగొట్టుకున్న ఆమె, 5 పిల్లలు, 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నది. మరి ఆమె ఆ వయస్సులో, ఆ సమయంలో యేసు ప్రభువుని నేను తెలుసుకుంటున్నాను, రక్షణ పొందితే తన చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, బంధువులందరూ ఏ విధంగా ఆమెని ప్రతిరోధించుండొచ్చో, ఏ విధంగా విరోధించుండొచ్చో నేను ఊహించుకోగలను. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆమెను యేసు ప్రభువుని అంటిపెట్టుకుని ఉన్నది. ఆమె పేరు భూలోకమ్మ. ఈ లోకంలో యేసు ప్రభువుని ఎరవక ముందు ఆమె లోక సంబంధురాలు కాబట్టి తల్లిదండ్రులు భూలోకమ్మ అనే ఆమెకి పేరు పెట్టారు. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె పేరు సువార్తమ్మగా మారింది. అంటే సువార్తని ఎరిగి యేసు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆ సువార్తని ఆమె నమ్మిన తర్వాత సువార్తమ్మగానే, విశ్వాసిగానే, భక్తురాలుగానే ఆమె లోకంలో జీవించింది. చనిపోయిన తర్వాత ఆమె ఇంకొక పేరు కలిగింది. అదేమిటంటే విశ్రాంతమ్మ. ఇప్పుడు ఆమె విశ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా ఉంటుంది, చూడండి. అంత ఇప్పటి నుండి
ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఈ విశ్రాంతి ఎవరికంటే వాళ్ళకి లభించదు. ఎవరైతే యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభువు కొరకు వాళ్ళు జీవిస్తూ యేసు ప్రభువులోనే మరణిస్తారో వాళ్ళకు మాత్రమే ఈ విశ్రాంతి లభిస్తుంది. ఇది శాశ్వతమైన విశ్రాంతి. ఆ విశ్రాంతి పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతయ్యలు, విశ్రాంతమ్మలు అవుతారు. అదేవిధంగా భూలోకమ్మగా ఉన్న సువార్తమ్మ గారు తర్వాత సుమార్తమ్మగా మారి ఇప్పుడు యేసు ప్రభు అందు నిద్రిస్తున్నారు కాబట్టి ఆమె విశ్రాంతమ్మగా మారారు. ఒక విషయం నుంచి నేను మీతో చెప్పాలని ఆశపడుచున్నాను. ఆమె చనిపోయిన రోజు భూస్థాపిత దినం రోజున శ్రీమంత్ గారు తన తల్లి గురించి చెప్తూ తన తల్లి తనకు 3 కోరికలు కోరింది చనిపోవటానికి ముందు అని చెప్పి అన్నారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ వాక్యాన్ని విన్నారు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన కూడా బైబిల్లో ఉన్నాడు, చరిత్రలో ఉన్నాడు. ఈయన అలెగ్జాండర్ ద గ్రేట్. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఈయన గురించి ఒక ప్రస్తావన ఉంది. ఒకసారి చూడండి. దానియేలు 8వ అధ్యాయము 5వ వచనం. మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను, దాని కనుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఇది అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకు వీరుడు అనే ఒక చారిత్రకమైన వ్యక్తిని గురించి చెప్పబడిన ప్రవచనం. ఆయన పుట్టక ముందే దాదాపు 300 సంవత్సరాల ముందు భక్తుడైన దానియేలు గారు ఆయన గురించి రాస్తున్నాడు. ఇప్పటికీ ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చి దాదాపుగా 2350 సంవత్సరాలు అయింది. ఈయన గ్రీకు దేశం నుంచి వచ్చిన ఒక పెద్ద చక్రవర్తి. ప్రపంచాన్ని జయించుకుంటూ ఆయన బయలుదేరాడు. యూరోప్ ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, తర్వాత ఏషియా ఖండాన్ని కూడా జయించినటువంటి గొప్ప రాజు. ఈయన ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో ఈయన ఒక భయంకరమైన వ్యాధికి గురవుతాడు. చాలామంది అంటారు ఆయనకి చిన్న మలేరియా దోమ గరిచింది. ఆ దోమ కాటును పడి ఆయన చాలా రోజులు విషజ్వరంతో బాధపడుతూ చనిపోయాడు అన్నట్టుగా అంటారు. ఈ వ్యక్తి అలా మరణ పడకల్లో ఉన్నప్పుడు చివరిసారిగా ఆయన కోరిని 3 కోరికలు కోరుతాడు. ఆ 3 కోరికలు ఏమిటంటే, నేను ఈ ప్రపంచాన్ని జయించాను, రేపటి రోజు నేను చనిపోతున్నాను కదా, కానీ మీరు నాకు ఒక 3 కోరికలు నెరవేర్చాలి అని తన సేవకుల్ని ఆయన కోరుకుంటాడు. ఏంటి రాజా అదేనంటే ఆయన కోరే మొదటి కోరిక, నేను చనిపోయిన తర్వాత నన్ను కఫిన్ బాక్స్లో పెడతారు కదా, ఈ కఫిన్ బాక్స్ని ప్రపంచంలో ఉన్న నాకు వైద్యం చేసిన 4 గ్రేటెస్ట్ ఫిజిషియన్స్, గొప్ప డాక్టర్లు మోసుకొని వెళ్ళాలి అని చెప్పి కోరుతారు. రెండవ కోరిక ఏమిటంటే, నేను వెళ్ళే ముందు నా ముందు చనిపోయినప్పుడు పూలు చల్లుతారు కదా, అలా కాకుండా బంగారు నాణ్యాల్ని, వెండి నాణ్యాల్ని చల్లండి అని కోరుకుంటాడు. మరి మూడో కోరిక ఏమిటంటే, ఈ కఫిన్ బాక్స్కి 2 రంధ్రాలు చేయండి, నా 2 చేతుల్ని ఆ బాక్స్ వెహికల్ మీరు బయటికి పెట్టండి అని చెప్పి కోరుకుంటారు. అక్కడున్న ఆయన సేవకులు, మంత్రులందరూ, రాజా ఇదేమి కోరికలు, మీ 3 కోరికలు, ఎవరైనా పిల్లలు జాగ్రత్త, నా ఆస్తి ఇలా ఉండాలి, వాళ్ళకి పంచండి అని అంటారు కదా, మరి మీ కోరికలకి అర్థం ఏమిటి అని అంటే ఆయన అంటాడు, నేను ప్రపంచాన్ని జయించాను, కానీ ప్రపంచాన్ని నేను జయించినప్పటికీ ఈ మరణాన్ని నేను జయించలేకపోయాను. నాకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు డాక్టర్లు ప్రపంచంలోనే సుప్రసిద్ధ డాక్టర్లు, చాలా ఫేమస్, కానీ వీళ్ళు కూడా మరణం వచ్చినప్పుడు నన్ను బతికించలేకపోయారు. కాబట్టి దానికి సూచనగా నా బాక్స్ని ఈ డాక్టర్లే మోయాలి అని అంటారు. మరి రెండవ దానికి అర్థం ఏమిటి అని అంటే, నేను వెళ్ళేటప్పుడు బంగారు నాణ్యాల్ని, వెండి నాణ్యాల్ని చల్లండి అని అంటారు. ఎందుకు అని అంటే, నేను ప్రపంచాన్ని జయించాను, చాలా వరకు ఆస్తులు పాస్తులు కూడబెట్టాను, లోకంలోనే ధనానంతా సమకూర్చాను, కానీ నేను వెళ్ళేటప్పుడు వీటి ఏరిని కూడా నేను తీసుకువెళ్ళట్లేదు, కాబట్టి వాటికి సూచనగా మీరు చల్లండి అని అంటారు. మరి మూడో కోరిక ఎందుకు అని అంటే, ఈ ప్రపంచంలో నేను ఏమి చేసినా, ప్రపంచాన్ని జయించినా కూడా నేను ఒట్టి చేతులతోనే వెళుతాను, ఏమీ తీసుకెళ్ళను, కాబట్టి జనాలు నా మరణాన్ని చూసి నేర్చుకోవాలి, మీరు ప్రయాసపడుచున్నది అంతా వ్యర్థమే, ఈ లోకానికి మనము ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకువెళ్ళం, కాబట్టి నా చేతుల్ని మీరు కఫిన్ బాక్స్ నుంచి బయటికి పెట్టండి అని చెప్పి ఆయన మరణిస్తాడనమాట. ఈ 33 ఏళ్ళ సంవత్సరానికి ప్రపంచం జయించిన ఒక గొప్ప రాజు, చక్రవర్తి, ఈ లోకంలో నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళిపోలేను, మనం ఎంత సంపాదించినా వ్యర్థమే అని చెప్పి సూచనగా ఉండేటట్టుగా ఈ 3 కోరికల ద్వారా మనుషులు ఎవరైతే వీటి వెనకాల పరిగెడుతున్నారో వీళ్ళందరికీ నేనే మాదిరిగా ఉండాలి, నన్ను చూసి ఒక పాఠంగా వీళ్ళు నేర్చుకోవాలి అని చెప్పి ఆయన అటు విధంగా కోరిక కోరుకొని చనిపోతాడు.
సరిగ్గా ఈయన పుట్టిన 300 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన కూడా కరెక్ట్గా 33 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోవడానికి ముందంటాడు, నేను నా ప్రాణాన్ని పెట్టడానికి దానికి తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అన్నట్టుగా. మొదటి వ్యక్తి 33 ఏళ్ళకి ప్రపంచానికి కత్తితో జయిస్తే, రెండవ వ్యక్తి తన వాక్కు చేత ఈ లోకాన్ని జయించాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభు. ఆయన అంటాడు, నా యందు నిద్రించిన వాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా కూడా వాడు ఏమవుతాడు, తిరిగి లేస్తాడు అని చెప్పి యేసు ప్రభు అంటున్నాడు. మనం కూడా ఈరోజు బాగున్నాం, మరుసటి రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపో ఎల్లుండో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ లాగే మనం కూడా ఏమీ తీసుకెళ్ళాం. కానీ మనందరికి ఒక నిరీక్షణ ఉంది, అది యేసు ప్రభు ఇచ్చాడు. అదే నిత్య జీవము. మనకి రక్షణ అనే గొప్ప గిఫ్ట్ని ఆయన ఇచ్చిపోయాడు. ఆ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అలెగ్జాండర్ కన్నా గొప్ప వ్యక్తి ఎవరో అంటే నాకు తెలిసి ఈ సమయంలో సువార్తమ్మ గారే. ఎందుకంటే ఆమె క్రియలు ఆమెను వెంట తీసుకెళ్తున్నాయి. అది పరిశుద్ధ క్రియలు. యేసు ప్రభువు ద్వారా బలా మంచి సేవకురాలని అనిపించుకున్నటువంటి ఒక మంచి క్రియల్ని ఆమె తీసుకువెళ్ళింది. ఆమె చాలా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే తమ ఉన్న ఇంటి స్థలాన్ని కూడా చర్చి కట్టుకోవడానికి ఇచ్చేసింది, సేవ కోసము అన్నట్టుగా నేను చాలాసార్లు విన్నాను, వాళ్ళ పిల్లల ద్వారా ఇతరుల ద్వారా కూడా. ఆమె ఆ రోజు తను ఉంటున్న స్థలాన్ని మందిరం కోసం ఇచ్చింది. కాబట్టే ఈరోజు తమ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంతగా ఆశీర్వదింపబడ్డారు అని చెప్పి నేను నమ్ముచున్నాను. ఆమె ఎవరికైనా సువార్త ప్రకటించిందా లేదా నాకు తెలియదు, కానీ తన పిల్లల్ని ఆమె యేసు ప్రభు మార్గంలో నడిపించింది. 5 ఆత్మల్ని ఆమె కాపాడింది. తన కోడల్ని కూడా విశ్వాసం కుటుంబం నుంచే తెప్పించుకునేది. కాబట్టి ఆమె ద్వారా ఈ కుటుంబము ఇట్టి విధంగా ఉంది అని అంటే ఆమె చేసిన క్రియలే. కాబట్టి మనము కూడా ఇలాంటి క్రియలు కలిగి ఉందాం. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి యేసు ప్రభువే నిజ దేవుడుగా మనం అందరం గుర్తెరిగి ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తూ, ఆయన ఒకవేళ అతి త్వరలో ఆయన రాకూడొస్తే ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఆయన గురించి తెలియని వాళ్ళు అనేకులు ఆయన వైపు మళ్లించే వాళ్ళగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి, చక్కటి ఒక మాటలు తెలియజేస్తున్న సోదరులు సందీప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.